నమస్తే, నేను మధు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి కాబోతున్నారు. ఇది చెప్పింది ఎవరు అనుకుంటున్నారా? ఎవరో కాదు, హీరోయిన్ నిధి అగర్వాల్. మరి ఏ సందర్భంలో చెప్పారు? నిజంగానే ప్రధానమంత్రి కాబోతున్నారా అనే విషయం గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి కాబోతున్నారా? నిధి అగర్వాల్ ఏ సందర్భంలో ఇలా చెప్పాల్సి వచ్చిందంటారు? నిధి అగర్వాల్ కోరిక అయి ఉండొచ్చు. ఇప్పుడు ఆవిడ రీసెంట్గా ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి, ఆయన ధైర్యం గురించి, ఆయన పారదర్శకత గురించి, ఆయన ఓపెన్ హార్ట్ గురించి మాట్లాడారు. అంతవరకు ఇబ్బందిలే, అభ్యంతరం పెట్టాల్సిన అవసరం కూడా. ఎందుకంటే ఆవిడ హీరోయిన్గా నటించారు ఆయనతోటి. హరిహర వీరమల్లు ఆ సినిమాలో నటించారు. సో హరిహర వీరమల్లో వాళ్ళిద్దరు కలిసి నటించారు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏంటి, నిధి అగర్వాల్ ఏంటి పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. పవన్ కళ్యాణ్ ఏంటి అనేది నిధి అగర్వాల్ గారికి అవగాహన ఉండి ఉండొచ్చు. దాంట్లో తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అయితే ఆ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారికి ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది, ప్రధానమంత్రి కాగలడు కూడా అని చెప్పేసి ఈవిడ తన అభిమానాన్ని చాటుకున్నారు. సరే, అది నిజమవుతుందా, సాకారం అవుతుందా అని అంటే మనం చెప్పలేము. ఎప్పుడైనా ఏదైనా కావచ్చు. ఎందుకంటే దేవగౌడ గారు ప్రధానమంత్రి అవుతారని ఎవరు అనుకోలేదు. తర్వాత విపి సింగ్ అనుకోలేదు, చంద్రశేఖర్ గారు అనుకోలేదు ప్రధానమంత్రి అవుతారని. కొన్ని సందర్భాల్లో కావచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి పొజిషన్లో పవన్ కళ్యాణ్ గారిని ప్రధానమంత్రిగా అవుతారు, ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్పి నిధి అగర్వాల్ చెప్పారంటే, ఒక హీరోయిన్ చెప్పారంటే దాన్ని మనం అభిమానం కింద తీసుకోవాల్సింది తప్పితే దానికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ అంటే కావడానికి కొన్ని పొలిటికల్ బలమైనటువంటి అంశాలు ఎక్కడైనా ఉన్నాయంటే కనిపించట్లా. ఒక ఎన్డీఏలో ఆయన ఉన్నారు అనేది మాత్రమే కనిపిస్తుంది తప్పితే అంతకుమించి ప్రస్తుతానికైతే ఏం కనిపించట్లా. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కావడానికే రకరకాలుగా ఈక్వేషన్స్ ఉన్నాయి. పైగా ఆయనే చెప్తున్నారు, నేనేం అధికారం కోసం నేను పార్టీ పెట్టలేదు, ప్రశ్నించడానికి పెట్టాను, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పెట్టాను, ఆంధ్రప్రదేశ్ ప్రజల సేవ కోసం పెట్టాను, నేనేం అధికారం కోసం నేను పెట్టలేదు, నాకు అసలు సీఎం పదవి కూడా అవసరం లేదు, వద్దు అని చెప్పారు ఆయన 2024 ఎన్నికల ముందు. కేవలం రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే నాకు ముఖ్యము అని చెప్పారు. ఆయన పార్టీ పెట్టింది మూల సిద్ధాంతం ఏంటి? కులాల ప్రస్తావన లేని, మతాల ప్రస్తావన లేని, కులాలను కలిపేటువంటి సిద్ధాంతం ఆయనది. అది కులాలను కలిపే, మతాల ప్రస్తావన లేనటువంటి సిద్ధాంతం ఆయన పార్టీది. కానీ ఇప్పుడు ఏమంటున్నారు ఆయన, హైందవ ధర్మానికి మించినటువంటి ధర్మం లేదు, హిందూ ధర్మాన్ని ఏదన్నా అంటే కనుక తాట తీస్తా తోలు తీస్తా అని చెప్పేసి తిరుపతిలో ఆ రోజున లడ్డు కల్తీ సందర్భంగా అది చేశారు. ఇది ప్రాయశ్చిత దీక్ష చేసి అది ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడినట్టు మాటలు. ఆ తర్వాత రీసెంట్గా కూడా అనేక సందర్భాల్లో హిందూ మతం, హిందూ ధర్మం, సనాతన ధర్మం వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు. మరి మతాల ప్రస్తావన లేనటువంటి కులాలను కలిపే సిద్ధాంతం పార్టీది. మరి ఎలా ఆ పార్టీకి సిద్ధాంతం అనేది ఒకటి. రెండే, అసలు నేను అధికారం వద్దు, నాకు అసలు పదవులు వద్దు అని చెప్పి అంటున్నారు. పదవుల కోసం నేను పార్టీ పెట్టలేదని చెప్తున్నారు ఆయన. ఇంకోటి ఏంటంటే ఇప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యారు. అంతకుముందు ఏంటి, పట్టుమని 10 రోజుల పాటు నేరుగా ప్రజల్లో ఉండలేరు అనేటువంటి అభిప్రాయం ఆయన మీద ఉంది. ఆ అభిప్రాయాన్ని బలంగా తీసుకెళ్ళింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో అలాంటి ఆయన ఇవాళ రివ్యూ మీటింగుల్లో కూడా, ఇప్పుడు ఆయనకు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ అండ్ అటవీ శాఖ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్స్ను కోఆర్డినేట్ చేసుకోవడానికి కూడా ఫైల్స్ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి ఆ డిపార్ట్మెంట్ గురించి సచివాలయంలో జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్లకి ఫైల్ వెళ్ళిందంటే మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తుందో తెలియనటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే రివ్యూ మీటింగ్లు పెట్టి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తే కనుక ఇలాంటి పరిస్థితి రాదు. అయితే కాకపోతే రాబోయే రోజుల్లో మారకూడదు అని చెప్పి అంటానికి లేదు, మారచ్చు ఆయన. అంటే ప్రైమరీగా రాజకీయాలు ఎలా ఉంటాయి, పరిపాలనలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, పరిపాలనలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది ఆయనకు అనుభవం లేదు పూర్తి స్థాయిలో. ఇప్పుడిప్పుడే అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి బాధ్యతలు ఉంటాయి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా అయినా ఉండొచ్చు, అధికారంలో ఉన్నప్పుడు అలా ఉండడానికి లేదు అనేది అర్థమవుతుంది ఆయన. ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అందుకే ఆయన ఏమన్నారంటే, డిపార్ట్మెంట్ అన్నిటి మీద కమాండ్ ఉన్నటువంటి లీడరు లోకేష్ గారు అని చెప్పి అన్నారు. అంటే తనకి మిగతా డిపార్ట్మెంట్ల మీద కమాండ్ లేదని చెప్పేసి ఆయనే ఇండైరెక్ట్గా భావించినట్టే అనుకోవాలి కదా. అన్ని డిపార్ట్మెంట్ల మీద కమాండ్ ఉన్నటువంటి లీడరు లోకేష్ గారు అని చెప్పేసి ఆయనే కామెంట్ చేశారు రీసెంట్గా.
అంటే ఆయన మీద ఆయనకి పరిపాలన మీద పట్టు సాధించగలమా లేదా అనేటువంటి ఒక సందేహంలో వస్తున్నటువంటి మాటల కింద భావించాలి వాటిని మనం. సరే విమర్శించే వాళ్ళు విమర్శించవచ్చు కానీ బట్ ఆయన చెప్పిన మాటలను బట్టి మనం అదే అనుకోవాలి, మన విశ్లేషణ అదే చేసుకోవాలి. సరే ఆయనకి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అర్హత లేదంటే ఉంది, ఎందుకంటే స్పందించేటువంటి గుణం ఉంది. ఆయన ఏదన్నా నిర్ణయం తీసుకోవాలనుకుంటే టక్కన తీసేసుకుంటారు. ఆ మధ్యకాలంలో కాకినాడ పోర్టుకి వెళ్ళి సీజ్ ద షిప్ అన్నారు. సో దాంతో పౌర సరఫరాల శాఖలో అప్పటి వరకు జరుగుతున్నటువంటి బియ్యం స్మగ్లింగ్ అనేది కొంత ప్రజల్లోకి వెళ్ళింది. అది ఆగినా ఆకపోయినా ఆగలేదు, అది అందరికీ తెలుసు ఆగలేదు, కానీ ప్రజల్లోకి వెళ్ళింది. ఓ ఇంత పెద్ద ఎత్తున స్మగ్లింగ్ జరుగుతుందా అనేది వెళ్ళింది. ఆ తర్వాత మీకు అటవీ భూమిని ఆక్రమించుకున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం, వాళ్ళ కుటుంబాన్ని కూడా బయటికి లాగగలిగారు. మిథున్ రెడ్డి గారిని వీళ్ళందరినీ లాగగలిగారు. సో అలాగే అసైన్ ల్యాండ్స్ ఆక్రమించుకున్న జగన్మోహన్ రెడ్డి సరస్వతి పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో అసైన్ ల్యాండ్స్ని వెనక్కి తీసుకోగలిగారు. అంటే షార్ప్గానే ఉన్నారు. కాకపోతే మిగతా డిపార్ట్మెంట్లు అన్నిటి మీద కమాండ్ రావటం, ఓపిక్గా రివ్యూ మీటింగ్లో కూర్చోవటం, అర్థం చేసుకోవటం, స్పాంటేనియస్గా డెసిషన్స్ తీసేసుకోవటం తప్పు లేకుండా నేను అనేది, ఇవన్నీ కొంత టైం బీయింగ్లో అలవాటు అవుతాయి. కాకపోతే ఒకవేళ సీఎం కావడానికి ఆయన అర్హతలు సంపాదించుకున్నా ప్రధానమంత్రి కావడం అని అంటే అంత ఈజీ కాదు. ప్రధానమంత్రి కావడం అంటే అంత ఈజీ కాదు. బహుశా నిధి అగర్వాల్ గారి ఆవిడకి కనిపించి ఉండొచ్చు. ఇది దగ్గరగా ఇప్పుడు మనకన్నా దగ్గరగా చూసుంటారు కాబట్టి ప్రధానమంత్రి కాగల కెపాసిటీ పవన్ కళ్యాణ్ గారికి ఉందని చెప్పి ఆవిడ నిర్ధారించుకొని ఉండొచ్చు. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ టైంలో నిధి అగర్వాల్ గారిని కూడా ఆయన కాన్వాయ్లు ఎక్కించుకొని, అంటే గవర్నమెంట్ కి సంబంధించిన కాన్వాయ్లు ఎక్కించుకొని వెళ్ళారని అప్పట్లో వైసీపీ వాళ్ళు కూడా తెగ ప్రచారం చేశారు సార్. సో వాళ్ళిద్దరి మధ్య ఆ మాత్రం సన్నిహిత్యం ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఆమె ఫ్యాన్ కొద్దీ చెప్పారు ప్రధానమంత్రి అయ్యే లక్షణాలు ఉన్నాయి ఆయనకి ప్రధానమంత్రి అని. నిజంగా చూసుకుంటే జనసేనలో కూడా చాలా మంది అంటున్నారు ఈయనకి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది అని చెప్పేసి అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు ఇక్కడ మరొక 15 ఏళ్ళు బాబు గారే సీఎం అని చెప్పేసి అంటున్నారు. సో అంటే 15 ఏళ్ల లోపల ఏమన్నా పావులు కదిపే అవకాశాలు ఉన్నాయంటారా, లేకపోతే నిజంగానే ఆ మాట అన్నారంటారా? నాకు తెలిసినంత వరకు నేను అనుకోవటం అంటే అసలు ప్రధానమంత్రి పదవి వైపు అటు ఆలోచించడం కూడా ఆలోచించరేమో, ఊహల్లో కూడా నేను అనుకోవటం. ఏదైనా ముఖ్యమంత్రి పదవి గురించి ఏమైనా ఆలోచిస్తారేమో కానీ బట్ 15 సంవత్సరాల పాటు చంద్రబాబు గారే సీఎంగా ఉండాలి, కూటమి అధికారంలో ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నారు. అప్పుడే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుతాయని చెప్పి ఆయన అంటున్నారు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి పదవి మీద కూడా ఆశలు లేవు. ఆ ముఖ్యమంత్రి పదవి కూడా కావాలని ఆయన కోరుకోవట్లేదు. కాబట్టి ప్రధానమంత్రి పదవి వైపు ఎందుకు చూస్తారు? ఒకవేళ నిధి అగర్వాల్ ఆవిడ హరిహర వీరమల్లులో నటించిన తర్వాత ఆయన దగ్గర నుంచి చూసిన తర్వాత ఆ క్వాలిటీస్ ఆవిడకి కనిపించి ఉండొచ్చు, కానీ పబ్లిక్కి కనిపించాలి కదా. అది అట్ ద సేమ్ టైం రాజకీయపరమైనటువంటి అంశాలు కలిసి రావాలి కదా. ప్రధానమంత్రి కావాలంటే అంత ఈజీగా అయ్యేటువంటి పరిస్థితి ఉండదు కదా. కాబట్టి ఆవిడ కోరిక అయి ఉండొచ్చు. అది ఆవిడ ప్రధానమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని చూడాలని చెప్పి ఆవిడ కోరుకుంటూ ఉండొచ్చు. ఆ విధంగా పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఆవిడ చెప్పి ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు బహుశా నరేంద్ర మోడీ గారు 2047 విజన్ ఉంది, ఆ విజన్ తీసుకు నరేంద్ర మోడీ గారు వెళ్తున్నారు. బలమైనటువంటి లీడరు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి పదే చెప్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. సో కాబట్టి ఆ ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనేది కొత్తగా ఈవిడ రాజకీయాల్లో ఒక చర్చకి తీసుకొచ్చారు. బహుశా ఆయన కాన్వాయ్లో వెహికల్ని ఈవిడికి ఇవ్వడం ఒక వివాదం అయింది. అప్పుడు కూడా సరే యాక్చువల్గా ఆ రోజు జరిగింది ఏంది, సో గవర్నమెంట్ వెహికల్, కాన్వాయ్ వెహికల్ కాదు గవర్నమెంట్ వెహికల్, ఆ గవర్నమెంట్ వెహికల్ని ఈవిడ తీసుకెళ్లారు. సరే దాని మీద వాళ్ళు ఏదో వివరణ ఇవ్వటం జరిగింది. అది గవర్నమెంట్ వెహికల్ కాదు, అంతకుముందు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండేది, తర్వాత వాళ్ళు కాంట్రాక్ట్ అయిపోయింది కాబట్టి అది ప్రైవేట్ వెహికల్ కింద వస్తుందని చెప్పి ఏదో వివరణ ఇచ్చారు అప్పుడు. కానీ అది ప్రభుత్వ వెహికల్ అని చెప్పేసి న్యూస్లో వచ్చినటువంటిది. అంటే వాళ్ళిద్దరి మధ్య కొంత సాన్నిహిత్యం, పరిచయం, హీరోయిన్ పరిచయాలు ఉండొచ్చు. నిజంగా కూడా అభిమానించి ఉండొచ్చు. జనరల్గా చాలామంది ఏం చెప్తారంటే పవన్ కళ్యాణ్ గారిని దగ్గరగా చూసినటువంటి వాళ్ళు బాగా అట్రాక్ట్ అవుతారు, ఆయన హార్ట్ఫుల్గా ఉంటారు. సో కాబట్టి జనరల్గా అట్రాక్ట్ అవుతారు. అందుకే చాలామంది ఫ్యాన్స్ కూడా ఆయన్ని ఒక దేవుడిగా చూస్తారు. సో మా దేవుడితో నటిస్తున్నావు నువ్వు అని చెప్పి చెప్పారట ఈవిడికి. అది కూడా చెప్పారు ఆవిడ, మా దేవుడితో నటిస్తున్నావు అని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి చెప్పారంట, నీ అదృష్టం మీ లైఫ్లో మా దేవుడితోటి మీరు నటిస్తున్నారు అని చెప్పి. బహుశా
మన దేవుడు అని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి చెప్పిన క్రమంలో అక్కడ ఆ దేవుడిగా ఈవిడ కూడా దేవుడిగా భావించి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారిని. సో కాబట్టి ఆయన ప్రధానమంత్రిగా కావాలి, ప్రధానమంత్రి అవుతారని చెప్పి ఆవిడ అలా బహుశా భావించి ఉండొచ్చు. ఆ వ్యక్తిగతంగా ఆవిడ భావించట్లో మనం తప్పట్లేం, కానీ బట్ రాజకీయంగా అలాంటి పరిస్థితులు అయితే కనిపించట్లేదు. సో ఏదేమైనా సరే నిధి అగర్వాల్ చేసినటువంటి ఈ యొక్క వ్యాఖ్యలు అయితే ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దీని గురించి కూడా అటు జన సైనికులు, ఇటు ప్రజలు కూడా, ఫ్యాన్స్ కూడా ఆలోచిస్తున్నారు. కానీ పరిస్థితులు మాత్రం అలా లేనట్టయితే తెలుస్తున్నాయి. మరి వెయిట్ చేసి చూద్దాం భవిష్యత్తులో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేం కదా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.